దోసకాయ పచ్చడి సూపర్ అండి. ఇక తిందాం రండి. సూపర్గా ఉంటుంది దోసకాయ పచ్చడి. దోసకాయ రోటి పచ్చడి రెడీ అయింది. ఇక అన్నం వేసుకొని తిని వేడి వేడిది టేస్ట్ అందరం తిందాం రండి. దోసకాయ ఇట్లా తుక్క తుక్క ఉడకాలి. తుక్క ఉడకాలి. ఉడికిందా దోసకాయ? ఇట్లా ఉడకాలి దోసకాయ పచ్చడికి దోసకాయ కోసుకుందాం. ఇప్పుడు పొయ్యి అంటి పెట్టుకుందాం. కడాయి పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకున్న తర్వాత దోసకాయ చట్నీలకు దోసకాయ గింజలు ఎంచుకుందాం. పట్టన తర్వాత దోస గింజలు వేసుకుందాం. ఈ చిటపట అనే వరకు వేయించుకోవాలి. చిటపట అంటున్నాయండి. ఇంకా కొంచెం వేంపిన తర్వాత మంచిగా ఎర్రగా వేంపుకోవాలి. ఇట్లా చిటపట అనే వరకు. తర్వాత దించుకోవాలి. దించుకొని తీసేయాలి. 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి వేయించుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి. ఇట్లా పచ్చిమిరపకాయలు ఎర్రగా వేగిన తర్వాత దానాలు వేసుకుంటారు. ఒక చెంచాడు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మంచిగా ఇలా వేయించుకోవాలి. అన్ని ఇట్లా ఎర్రగా వేయించినాక తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నీ రెడీగా వేయించుకొని పక్కకు పెట్టుకున్నామండి. పెట్టుకుని ఇట్లా దోసకాయ ముక్కలు కోసుకోవాలి. ఇక్కడ గిన్నె తీసుకొని గిన్నెలో కోసేసుకోవాలండి. ఇట్లా దోసకాయ ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఇందులో గిన్నెలోకి వేసుకోవాలి. మొత్తం కోసి ముక్కలు ఇందులో వేసేసుకున్నామండి. వేసేసుకున్న తర్వాత ముక్కలు కోయడం అయిపోయిందండి. ఇవి తీసి ఇప్పుడు పొయ్యి ముట్టించుకోవాలి. ఈ దోసకాయలు పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత సగం గ్లాస్ నీళ్ళు పోయాలి ఉడకడానికి. ఇవి మంచిగా ఉడకాలి. 5 నిమిషాల వరకు మంచిగా దోసకాయ ఉడకాలండి. దోసకాయ ఇట్లా తుక్క ఉడకాలి. తుక్క ఉడకాలి. ఉడికిందా దోసకాయ? ఉడికింది. ఇట్లా ఉడకాలి దోస. అలా ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులో కలపాలండి. ఇలా 10 నిమిషాలు ఉడికిందండి. మంచిగా ఉడికిన తర్వాత ఇక బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకున్న తర్వాత ఇది దించుకోవాలి. దించుకొని పక్కకు పెట్టుకోవాలి. దోస గింజలు నూగులు వేసి దంచుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేయించుకొని ఇలా వేసుకోవాలి. దంచుకోవాలి. సరిపడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకోవాలండి. రోటి పచ్చడి చేస్తుందండి. దోసకాయ రోటి పచ్చడి. ఉడకబెట్టిన దోసకాయ వేసుకోవాలి. ఈ దోసకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. రోటి పచ్చడి చేసుకుంటే నూరుకోవాలండి. మొత్తం కిందిది పైకి అనుకోని టేస్ట్ చూసుకుందామండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సూపర్గా అన్నీ సరిపోయినాయండి. దోసకాయ పచ్చడి రెడీ అయింది. దోసకాయ పచ్చడి రెడీ అయిందండి. ఇంకా తీసుకుందాం. దోసకాయ రోటి పచ్చడి రెడీ అయింది. ఇక అన్నం వేసుకొని తిని వేడి వేడిది టేస్ట్ అందరం తిందాం రండి. దోసకాయ రోటి పచ్చడి రెడీ. చూడండి, పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి నూనె పోసుకుందాం. తాలింపు జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని వెల్లుల్లి వేసుకోవాలి. తాలింపు పెట్టిన తర్వాత ఇక అయ్యింది, దించుకోవాలి.
పచ్చడిలో తాలింపు వేసుకుందాం. దోసకాయ పచ్చడిలో తాలింపు వేసాను. దోసకాయ పచ్చడి రెడీ అయింది. తాలింపు కూడా పెట్టిన సూపర్గా ఉంటుందండి. ఇక తిందాం రండి. సూపర్గా ఉంటుంది దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి సూపర్ అండి. తిందాం రండి ఇక అందరం.